అందరికీ నమస్కారం అండి। ఈరోజు ఈ వీడియోలో ఎంతో ఈజీగా తయారు చేసుకునేటటువంటి రాగి చపాతీ తయారు చేసుకుందాం రండి। దానికోసం నేను స్టవ్ అంటించి పాన్ పెట్టి ఈ విధంగా ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నానండి। దీనిలోకి ఒక 2 స్పూన్స్ వరకు రుచికి సరిపడా సాల్ట్ని ఈ విధంగా యాడ్ చేస్తున్నానండి। ఈ వాటరు మొత్తం బాగా మరిగే వరకు స్టవ్ని సిమ్లోనే 2 మినిట్స్ పాటు ఉంచుకోవాలండి ఈ విధంగా। ఇప్పుడు మరుగుతున్నటువంటి నీటిలోకి ఇందాక ఏ గ్లాస్ అయితే నీటికి వాడామో అదే గ్లాస్ తోటి ఒక ఫుల్ గ్లాస్ వరకు రాగి పిండిని ఈ మరుగుతున్న నీటిలోకి ఈ విధంగా యాడ్ చేయాలండి। ఇప్పుడు గరిట తీసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలిసిపోయే విధంగా ఈ విధంగా మొత్తం గరిటతోటే అడ్జస్ట్ చేసుకోవాలి। మొత్తం మెత్తగా ఈ విధంగా అనుకోవాలండి। ఉండలేమీ లేకుండా ఈ విధంగా మొత్తం గరిటెతో తిప్పుతూ ఉండాలి। ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 1 మినిట్ పాటు పక్కన ఉంచుకోవాలండి। బాగా వేడిగా ఉంటుంది। మూత పెట్టి ఈ విధంగా 1 నిమిషం పాటు పక్కన ఉంచానండి। ఇప్పుడు చల్లారిపోయినటువంటి ఈ రాగి పిండిని మూత తీసి చెక్ చేసుకుందామండి। మరీ చల్లగా అయిపోకూడదు, మరీ వేడిగా ఉండకూడదండి। ఈ విధంగా ఉన్నటువంటి ఈ పిండిని మొత్తాన్ని మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే తయారు చేస్తామో ఆ విధంగా మొత్తం ఈ విధంగా ఉండ చేసుకుంటూ ఉండాలండి। అక్కడక్కడ వాటర్ సరిపోనట్లయితే తడి చేత్తో ఈ విధంగా చేతికి తడి చేసుకొని పిండిని ఈ విధంగా ముద్దలా చేసుకుంటే సరిపోతుందండి। మన నార్మల్ చపాతీ లాగే వస్తుంది ఈ విధంగా। చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా తయారైపోయిందో మన పిండి మొత్తం। మన చపాతీ పిండి ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా వస్తుంది। కాకపోతే కొంచెం మందంగా చేసుకుంటే చపాతీ సరిపోతుందండి। మన గోధుమ పిండి అంత పలచగా అయితే రాదు చపాతీ। ఈ విధంగా తయారైనటువంటి పిండితోటి ఇప్పుడు మనం చపాతీ తయారు చేసుకుందాం రండి। దానికోసం నేను ఒక చిన్న పిండి ముద్దతోటి ఈ విధంగా చపాతీ కర్రతోటి ఈ విధంగా తయారు చేస్తున్నానండి చపాతీని। ఈ విధంగా తయారైపోయిందండి నా చపాతీ। ఈ చపాతీకి అటు ఇటు కొంచెం పిండి రాసి పక్కన పెడుతున్నానండి, ఎందుకంటే మనకి పెనం కాలడం లేట్ అవుతుంది కదా అందుకని। మన పెనం ఈ విధంగా హీట్ అయిందండి। ఇందాక తయారు చేసి పెట్టుకున్నటువంటి రాగి చపాతీ మీద ఉన్నటువంటి పిండి మొత్తాన్ని విదిలించుకొని ఈ విధంగా చపాతీని పెనం మీదకి వేస్తున్నానండి। ఇప్పుడు అట్లకాడతోటి స్టవ్ని సిమ్లోనే ఒక 1 మినిట్ పాటు ఉంచుకోవాలండి। అటు ఇటు కాలిన తర్వాత హైలో పెట్టుకోవాలి ఈ చపాతీ, లేదంటే మొత్తం పెనానికి అతుక్కుపోతుంది। జాగ్రత్తగా కాల్చుకోవాలండి। ఇప్పుడు అట్లకాడతోటి రెండో వైపుకి టర్న్ చేద్దామండి। వేగినట్లే అనిపిస్తుంది ఒక సైడు। ఈ విధంగా 2-3 సార్లు ఇటుకి అటుకి తిప్పుతూ వేయించుకోవాలండి ఈ చపాతీని। కొంచెం వేగిన తర్వాత స్టవ్ని హైలో పెట్టుకుంటే సరిపోతుంది। వేగినట్టు అనిపిస్తుంది। కొంచెం స్టవ్ని హైలో పెట్టుకొని రెండు వైపులా ఈ విధంగా కాల్చుకుంటున్నానండి। ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు నూనెని ఈ విధంగా అట్లకాడతోటి యాడ్ చేస్తున్నానండి। చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా పొంగిందో, మన పూరి పొంగినట్టే। అంతేనండి, మన గోధుమ పిండి చపాతీ ఏ విధంగా అయితే పొంగుతుందో అదే విధంగా రాగి పిండి చపాతీ కూడా ఈ విధంగా పొంగిందండి। అంతేనండి, ఎంతో ఈజీగా
రాగి చపాతీలు తయారు చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. హెల్త్కి కూడా చాలా మంచిది కదా, అందుకని. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.